గుంజుకోబడుతుంది. ఒక్క ఎకరం కూడా ఇంతవరకు ఒక గుంట కూడా ఈ ప్రభుత్వం పంచే దాఖలాలు లేవు. కాబట్టి భూములన్నీ వాళ్ల పరం, కష్టాలన్నీ పేదోళ్ల పరం చేసే ప్రభుత్వం నడుస్తా ఉంది. దళితునికి 3 ఎకరాలంటే 3 ఎకరాలు లేవు, ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి, ఉద్యోగాలు ఇస్తుంటే ఉద్యోగాలు లేవు. మరి అదే విధంగా మైనింగ్ కూడా బొందలగడ్డ చేస్తారు. నేనంతా అసలు ఓపెన్ కాస్టే ఉండదని రకరకాల మాటలు చెప్తారు. ఇవాళ ఏం జరుగుతుందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. అదే విధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము పోలీస్ వ్యవస్థను మొత్తం కూడా తమ సొంత ప్రయోజనాలకు వినియోగించుకుంటున్నారు. అందుకనే యథేచ్ఛగా ఆడవాళ్ల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. పబ్బులు, క్లబ్బులు నిబంధనలకు విరుద్ధంగా నడిచినా నిద్రపోతున్నారు. సాక్షాత్తు గవర్నమెంట్ వెహికల్లో, ప్రభుత్వ వాహనాలలో అత్యాచారం చేసే పరిస్థితి. అంటే ఇంత దారుణమైనటువంటి సంఘటన జరిగింది హైదరాబాద్ లో. 10 రోజులుగా దాటిపోయింది. ఇప్పటి వరకు కూడా ఒరిజినల్ నిందితులను దాచిపెడుతున్నారంటే ఈ పోలీస్ వ్యవస్థను కేవలం వాళ్ళ ఎస్కాట్ల కోసం, వాళ్ళ ఇండ్ల ముంగట కాపలా కోసం, లేదా ఇట్లాంటి పేదలు మనలాంటి ప్రతిపక్షాలు మాట్లాడితే మన మీద నిఘా పెట్టడం, వీళ్ళు ఎక్కడ ధర్నాకు పోతున్నారు, ఎక్కడ మాట్లాడుతున్నారు, ఏ ప్రజలకు కలుస్తున్నారు, ఏ నాయకుని ఇంటికి పోతున్నారు, రోజు నిఘా నేత్రం దీని మీద పనిచేస్తుంది. ప్రతిపక్షాల మీద ప్రజలకు భద్రత కల్పించే దాని మీద పనిచేయడం లేదు. అందుకనే ఈ మధ్య కాలంలో టీఆర్ఎస్ వచ్చిన కాడ నుంచి కూడా రోడ్ల మీద మర్డర్లు జరుగుతుంది. రోడ్ల మీద పరువు హత్యల పేరుతోటి ప్రేమ వివాహాలు చేసుకున్నారని, లేదా కింది కులాల వాళ్ళని చేసుకున్నారని ఇవన్నీ కూడా జరుగుతుంటే ఒక్కరికి కూడా సరైనటువంటి శిక్ష పడతలేదు. కాబట్టే ఈరోజు నేరాలు ఇంకా పెరిగిపోతాయి, ఘోరాలు ఇంకా జరుగుతున్నాయి. హైదరాబాద్ ఏదైతే 5-6 నిందితులు ఉన్నారో ఇవాళ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు మనకు అర్థమవుతుంది. ఇంత దుర్మార్గమా? ఒక అమ్మాయిని తీసుకెళ్లి కార్లలో మార్చుకుంటూ ఈ రకంగా అత్యాచారం చేస్తే దోషులను తీసుకొచ్చి కఠినంగా శిక్షించాల్సింది పోయి ఎట్లా తప్పదీయాలన్న నుంచి కార్ల మీద, కార్ నెంబర్ల మీద కేసు బుక్ చేస్తున్నా తప్ప సిసి కెమెరాల్లో వాస్తవంగా అక్కడ నోళ్ళు కనబడుతుంటే కూడా కనీసం విచారించకుండా మంత్రుల కొడుకులు లేరు, ఎమ్మెల్యేల కొడుకులు లేరు, మరి వక్ఫ్ బోర్డు చైర్మన్ల కొడుకులు లేరని చెప్పి ఈరోజు నాటకాలకు తెరలేపారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పాలి. మన భూములు మనకు దక్కాలంటే, మన హక్కులు మనకు దక్కాలంటే, అన్ని వర్గాలు ఐక్యంగా బతకాలంటే అందరి హక్కులను కాపాడేది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. భావోద్వేగాలను రెచ్చగొట్టి కులాల పేరుతోటి, మతాల పేరుతోటి, ప్రాంతాల పేరుతోటి రాజకీయ ప్రయోజనం పొందడం టీఆర్ఎస్ కు, బీజేపీకి వెన్నుతో పెట్టిన విద్య. వాటి మీదనే డిపెండ్ అవుతున్నారు. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్క చట్టం తెచ్చినామని చెప్పండి పేదోళ్లకు ఉపయోగపడేది. మా సోనియా గాంధీ గారు తెచ్చింది పేదోళ్లకు 70-80 సంవత్సరాల భూ చరిత్రను, అటవీ హక్కుల చట్టం తెచ్చింది. ఇవాళ పేదోళ్లతో పాటు చదువుకున్న పిల్లలు ఉద్యోగాలు రాక ఇళ్లలో ఉన్న వాళ్ళందరూ కూడా 100 రోజుల పని పోతున్నారు. ఉపాధి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.